గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. టుడే మనం ఆర్టీఈ 2009 నుంచి ఫిలాసఫీ సబ్జెక్ట్ ఆర్టీఈ 2009 నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఫస్ట్ బిట్టు ఆర్టీఈ 2009 అమలులోనికి వచ్చిన తేదీ. ఆర్టీఈ 2009 అమలులోకి వచ్చిన తేదీ ఏది అంటే ఏప్రిల్ 1, 2010. ఏప్రిల్ 1, 2010. సెకండ్ బిట్ ఆర్టీఈ 2009 ప్రకారం ప్రత్యేక వర్గీకరణకి చెందిన పాఠశాల. ప్రత్యేక వర్గీకరణకి చెందిన పాఠశాల ఆన్సర్ సైనిక పాఠశాల. సైనిక పాఠశాల. థర్డ్ వన్ ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుండి 8 తరగతి. 1 నుండి 8 తరగతులు. ఫోర్త్ బిట్ ఆర్టీఈ 2009 ప్రకారం అధ్యాయం 2లో దీనికి చెందిన అంశాలు ఉన్నాయి. ఆర్టీఈ 2009 ప్రకారం అధ్యాయం 2లో దీనికి చెందిన అంశాలు ఉన్నాయి. ఉచిత విద్యకు బాలల హక్కు, బడిలో ప్రవేశం. ఉచిత విద్యకు బాలల హక్కు, బడిలో ప్రవేశం. నెక్స్ట్ బిట్ ఆర్టీఈ 2009లో బడులు ఉపాధ్యాయులు బాధ్యతలను ఈ క్రింది అధ్యాయంలో పేర్కొన్నారు. ఆర్టీఈ 2009లో బడులు ఉపాధ్యాయుల బాధ్యతలను ఈ కింది అధ్యాయంలో పేర్కొన్నారు. అధ్యాయం 4. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారం ఈ కింది వయసు గల బాలలు అందరికీ ఉచిత విద్యను అందజేయాలి. ఆర్టీఈ 2009 ప్రకారం ఈ కింది వయసు గల బాలలందరికీ ఉచిత విద్యను అందజేయాలి. 6 నుంచి 14 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ ఆర్టీఈ 2009 ప్రకారం 11 సంవత్సరాల బాలుడిని బడి బయట బాలునిగా, అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్గా గుర్తించారు. ఆర్టీఈ 2009 ప్రకారం 11 సంవత్సరాల బాలుడిని బడి బయట బాలునిగా, అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్గా గుర్తించారు. అతన్ని ఈ కింది తరగతిలో చేర్పించాలి. అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్ అంటే వేరే స్కూల్ నుంచి వచ్చిన అబ్బాయి కాబట్టి మనకి అంటే ఆ స్కూల్తో సంబంధం ఉండదు. మన స్కూల్లో చేర్చుకునేటప్పుడు ఏ క్లాస్ చేర్పించుకోవాలి అంటే 5వ తరగతి. ఎయిత్ బిట్ ఆర్టీఈ 2009 ప్రకారం ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు విద్యార్థి బదిలీపై చేరదలిచాడు. అయితే అతని వద్ద బదిలీ ధృవీకరణ పత్రం టీసీ లేదు. అప్పుడు ఆ పాఠశాల విద్యార్థిని చేర్చుకోవాలా? టీసీ లేకుండా చేర్చుకోవచ్చు. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు విద్యార్థి బదిలీపై చేరదలిచాడు. అయితే అతని వద్ద ధృవీకరణ పత్రం లేనప్పుడు మనం టీసీ లేకుండా చేర్చుకోవచ్చు. 9th వన్ ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలకి ప్రవేశానికి నిర్దేశించిన క్యాపిటేషన్ రుసుము గరిష్ట విలువ. క్యాపిటేషన్ రుసుము గరిష్ట విలువ అంటే అసలు వసూలు చేయరాదు. 10th ఒక పాఠశాల విద్యార్థిని చేర్చుకొనుటకు 25,000 క్యాపిటేషన్ రుసుము వసూలు చేసినది. ఆర్టీఈ ప్రకారం ఎంత జరిమానా విధించవచ్చు? అసలు పాఠశాల రుసుము అనేది 25,000 క్యాపిటేషన్ రుసుము మనము వసూలు చేస్తే దానికి ఎంత జరిమానా పడుతుంది అంటే 10 రెట్ల వరకు జరిమానా అనేది విధిస్తారు. 11వది పాఠశాలలో చేర్చుకొనుటకు బాలుడు బాలికను ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటి తప్పుకు విధించే జరిమానా. అంటే పాఠశాలలో చేర్చుకొనుటకు బాలుడికి కానీ బాలికకు కానీ ఎంపిక విధానానికి గురి చేస్తే మొదట తప్పుకు విధించే జరిమానా 25,000 రూపాయలు. 12th ఆర్టీఈ 2009 అమలుకు పూర్వం ఏర్పాటు చేయబడిన పాఠశాల ఆర్టీఈలో పేర్కొన్న ప్రామాణికాలు కలిగి ఉండకపోతే అమలు నుండి ఎన్ని సంవత్సరాలలో ప్రామాణికాలు పూర్తి చేయాలి? ఆర్టీఈ 2009 అమలుకు పూర్వం ఏర్పాటు చేయబడిన పాఠశాల ఆర్టీఈలో పేర్కొన్న ప్రామాణికాలు కలిగి ఉండకపోతే అమలు నుండి ఎన్ని సంవత్సరాల లోపు ప్రామాణికాలు పూర్తి చేయాలి అంటే 3 సంవత్సరాల లోపు. ఆన్సర్ అనేది 3 సంవత్సరాల లోపు. నెక్స్ట్ 13 బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం. బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం అంటే 50%. 14th బడి యాజమాన్య సంఘంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విధి కానిదేది అంటే బడి యాజమాన్య సంఘం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సంఘం యొక్క విధి కానిదేటి అంటే ఆన్సర్ పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యలు. పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యలు అనేవి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క విధి కాదు.
15th బడి యాజమాన్య సంఘంలో 4 కనీసం 3/4 సభ్యులు ఈ కింది వారే ఉండాలి. అంటే బడి యాజమాన్య సంఘంలో 4 కనీసం 3/4 సభ్యులు ఈ కింది వారే ఉండాలి. అంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు. నెక్స్ట్ బిట్ 17th ఇక్కడ 16th బిట్ కూడా ఉంది. ATE 2009 ఉపాధ్యాయులను ఈ కింది పేర్కొన్న విద్యేతర పనులు చేయడం నిషేధించింది. ATE 2009 ఉపాధ్యాయులను ఈ కింది పేర్కొన్న విద్యేతర పనులు చేయడం నిషేధించింది. అంటే విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీస్ బిల్లులను చేయుట అనేది నిషేధించింది. 17th బిట్ ప్రాథమిక పాఠశాలలో పిల్లల సంఖ్య 60 వరకు ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య, అంటే 60 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి పాఠశాలలో, ఉపాధ్యాయులు ఎంతమంది అవసరం? 2 ఉండాలి. పక్కాగా 60 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు అనేవారు ఉండాలి. 18th బిట్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 91 నుండి 120 వరకు ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంతమంది? 91 నుంచి 120 మంది వరకు ఉన్నారనుకోండి పిల్లలు, అక్కడ ఉపాధ్యాయులు ఎంతమంది ఉండాలి? 4 ఉపాధ్యాయులు ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ 19th బిట్ ATE 2009 ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు గల పాఠశాల పని దినాలు. 1 నుంచి 5 అన్నాడు అనుకోండి. ATE 2009 ప్రకారం 1 నుండి 5 అంటే 200 పాఠశాల పని దినాలు అనేవి 200. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ కాబట్టి మనకి హాలిడేస్ అన్నీ పోగా, సండేస్ అన్నీ పోగా మనకి 200 డేస్ అనేవి పాఠశాల పని దినాలు వస్తాయి. అదే నెక్స్ట్ 20 ATE 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి వరకు గల పాఠశాల పని దినాలు. అదే ATE 2009 ప్రకారం 6 నుండి 8 అంటే 2 క్లాసెస్ ఎక్స్ట్రా కాబట్టి 1 నుంచి 5 అయితే 200 వస్తుంది. అదేవిధంగా 6 నుండి 8వ తరగతి అయితే మనకి 220 పని దినాలు వస్తాయి. 220 పని దినాలు అనేవి వస్తాయి. ఇక్కడ 1 to 5 అన్నప్పుడు 200 గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 6 నుండి 8 అన్నప్పుడు 220 పని దినాలు గుర్తుపెట్టుకోండి. 20 ఎక్స్ట్రా కాబట్టి 2 క్లాసెస్కి 20. 21 బిట్ ATE 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. ఇవి కొంచెం మనకి ఇంపార్టెంట్. ఈ 4 బిట్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాస్త ఇంట్రెస్ట్ పెట్టండి. ATE 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. అంటే 6 నుంచి 8 అన్నారు కాబట్టి 1000. 6 నుంచి 8 అన్నారు కాబట్టి 1000. అది ATE 2009 ప్రకారం మనకి 1 నుంచి 5 తరగతులు అన్నారు అనుకోండి 800. 1 నుంచి 8 అయితే 800 బోధనా గంటలు వస్తాయి. అదే మనకి 6 నుంచి 8 అన్నారు అనుకోండి 1000 బోధనా గంటలు అనేవి వస్తాయి. నెక్స్ట్ 22 బిట్ ATE 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయు వేళలు, స్కూల్ టైమింగ్స్. మనకు ATE 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో పనిచేయు వేళలు ఏవి అంటే 9 AM to 3:35 PM. అంటే 9 నుంచి 3:35 గంటల వరకు మనకి ప్రాథమిక పాఠశాల పనిచేయు పనివేళ దినాలు. 23 బిట్ ATE 2009 ప్రకారం టీచర్లకు వారానికి కనీస పని గంటలు తయారీతో కలిపి, అంటే ATE 2009 ప్రకారం టీచర్లకు వారానికి ఎన్ని గంటలు అనమాట అంటే 42, 35, 45 గంటలు అంటే 45 గంటలు. వీక్ అంటే వారానికి ఎన్ని గంటలు వస్తాయి అంటే పని గంటలు 45 గంటలు వస్తాయి. 24ది జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR ప్రకారం బాలలు అంటే జాతీయ బాలలు హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR ప్రకారం బాలలు అంటే 0 నుంచి 14 సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన వారు. 0 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన వారందరూ కూడా మనకి బాలల కిందకి వస్తారు. అదేవిధంగా 25 బిట్ నిర్బంధిత ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ అంటే 21 యాక్ట్ వస్తుంది. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది అంటే 21. నెక్స్ట్ బిట్ 26th అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగం ప్రకరణ. అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ ఏది అంటే మనకి 17th అంటరానితనాన్ని నిషేధిస్తుంది.
27 కింద రాజ్యాంగ ప్రకారంలో మత స్వేచ్ఛను కల్పించేది ఏది అంటే 25 అనేది మనకి మత స్వేచ్ఛను కల్పిస్తుంది. అలాగే నెక్స్ట్ బిట్ 28 ఆర్టీ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతుల వరకు బోధనా గంటలు చెప్పాను కదా ఇందాకే 800 వస్తుంది. అదే మనకి ఆర్టీ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో మనకి 6 నుంచి 8 అనుకోండి, 6th to 8 అన్నారు అనుకోండి, మనకు 1000 బోధనా గంటలు వస్తాయి. అదే మనకి ఆర్టీ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 అన్నారు అనుకోండి, ప్రైమరీ కాబట్టి మనకి 800 వస్తాయి అన్నమాట. అది అప్పర్ ప్రైమరీ అనుకోండి, 6 నుంచి 8 అనుకోండి, మనకి తప్పకుండా 1000 బోధనా గంటలు అనేవి వస్తాయి. 29th బిట్ ఆర్టీ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుని పోస్టు మంజూరు కావాలంటే పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల సంఖ్య, కనీస సంఖ్య అంటే ప్రాథమిక పాఠశాలలో మనకి ఆర్టీ 2009 ప్రకారం ప్రధాన ఉపాధ్యాయుని పోస్టు మనకి మంజూరు కావాలంటే అక్కడ మినిమం విద్యార్థుల సంఖ్య అనేది 150కి పైగా ఉండాలి. 30 బిట్ విశ్వ మానవ హక్కుల ప్రకటన ఈ క్రింది సంవత్సరంలో జరిగినది. 1948 గుర్తుపెట్టుకోండి. 1940కి మోస్ట్లీ అన్ని సంవత్సరాలు ఇయర్స్ అనేవి మనకి 19th 18thలోనే ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా 1948, 1993, 1988, 1905, 1930 ఇలా సిరీస్లోనే ఉంటాయి. ఎక్కువగా 19th సిరీస్లోనే ఉంటాయి. కాస్త మనం ఒక కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే గుర్తుంటాయి. అయితే 31 మానవ హక్కుల దినం డిసెంబర్ 10 అంటే మనకి ఇయర్కి ఎండింగ్ ఏ మంత్ ఉంటుంది, డిసెంబర్ ఉంటుంది కాబట్టి డిసెంబర్ 10 అని గుర్తుపెట్టుకోండి. మానవ హక్కులు అంటే మనకి సంబంధించినవే కదా, అందుకే మానవ హక్కుల దినం అనగానే ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 10 అలా గుర్తుపెట్టుకోండి. 32 యుఎన్ఓ ఈ కింది కాలాన్ని మానవ హక్కుల విద్యా దినోత్సవంగా ప్రకటించింది. 1990 2000. 33 సమానత్వపు హక్కు ఈ క్రింది ఆర్డినెన్స్లో ఉంది. ఇది 14 to 18. 34 ఈ క్రింది వానలు సరికాని జత. ఇక్కడ మనకి ఇలా ఆర్టికల్స్ ఇచ్చాడు. ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్స్ ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయాలి వీటిపైన. ఫస్ట్ వన్ ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 14 ఏంటంటే చట్టం ముందు మనకి అందరూ సమానమే. ఆర్టికల్ 22 ఏంటి, ప్రాథమిక విద్యా హక్కు. ఆర్టికల్ 22 ప్రాథమిక విద్యా హక్కు. ఆర్టికల్ 24 అనేది 14 అంటే ఆర్టికల్ 24 14 ఏళ్లలోపు బాలులకు పనిచేసే హక్కు. ఇది తప్పు. అదే సరికాని జాతి ఏది అన్నాడంటే ఇక్కడ 3 అనేది ఆర్టికల్ 24 ప్రకారం 14 అంటే 24 ప్రకారం 14 ఏళ్లలోపు బాలలకు పనిచేసే హక్కు అనేది ఉండదు, చేయకూడదు. అది ఇక్కడ సరికాని జత. ఆర్టికల్ 29 అనేది మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ. ఇది మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణగా గుర్తుపెట్టుకోవాలి. 35 జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం. చూడండి ఇక్కడ కూడా 1993 1993కి వచ్చింది జాతీయ మానవ హక్కుల కమిషన్. అదే మనకి విశ్వ మానవ హక్కుల కమిషన్ అనుకోండి 1948కి వస్తుంది. అదే జాతీయ మానవ హక్కుల కమిషన్ అన్నారంటే మనకి 1993 గుర్తుపెట్టుకోండి. 36 జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు అంటే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. అదే జాతీయ బాలల హక్కు 37th జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం ఎప్పుడు అంటే November 14th. అదేవిధంగా మనకి చిల్డ్రన్స్ డే కూడా మనకి బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు అంటే November 14th. అలాగే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం కూడా November 14కి వస్తుంది. 38
బాలల హక్కుల్లో విద్య శిశు పోషణ ఈ క్రింద ఉంటాయి. బాలల హక్కులలో విద్య శిశు పోషణ ఈ క్రింది హక్కుల్లో ఉంటాయి. మనకి మనుగడ చెందే హక్కు ఉంది, మనుగడ సాగించే హక్కు ఉంది, రక్షణ పొందే హక్కు ఉంది, అభివృద్ధి చెందే హక్కు ఉంది, పాల్గొనే హక్కు కూడా ఉంది. అంటే విద్య శిశు పోషణలోకి ఏ హక్కు వస్తుంది అంటే అభివృద్ధి చెందే హక్కు. నెక్స్ట్ బిట్ 39th. అటీ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ. అటీ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఏది అంటే ఇక్కడ రాంగ్ పడింది ప్రింటింగ్కు. 21/10/2005 ఇచ్చాడు. కానీ ఆన్సర్ రైట్ ఏంటంటే కరెక్ట్ ఏంటంటే 12/10/2005. ఆన్సర్ 12/10/2005. ఇక్కడ 21 రాంగ్ పడింది, తెలుసుకోండి. 40 బిట్. దారిద్ర్య రేఖ దిగువ గలవారు బీపీఎల్ సమాచార హక్కు ప్రకారం వివరాలు పొందుటకు చెల్లించాల్సిన ఫీజు. దారిద్ర్య రేఖ దిగువ గలవారు బీపీఎల్ సమాచార హక్కు ప్రకారం వివరాలు పొందుటకు చెల్లించాల్సిన ఫీజు ఏది అంటే చెల్లించాల్సిన అవసరం అనేది మనకి లేదు. 41 బిట్టు. సమాచార హక్కు చట్టం క్రింద చేస్తున్న సాధారణ దరఖాస్తులు సమాధానం ఇవ్వడానికి గల వ్యవధి. సమాచార హక్కు చట్టం క్రింద చేసుకున్న సాధారణ దరఖాస్తులు. మనం సమాచార హక్కు చట్టం కింద ఏవైనా సాధారణ దరఖాస్తులు మనం చేసుకున్నాం అనుకోండి, మనకి వాళ్ళు సమాధానం ఇవ్వడానికి మనకి 30 రోజుల సమయం అనేది పడుతుంది. 30 రోజులు. నెలకి ఎన్ని రోజులు? 30 కాబట్టి అలా 30 రోజులని గుర్తుపెట్టుకోండి. 42. సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారం ప్రాణానికి వ్యక్తి స్వేచ్ఛకు చెందినది అయితే సమాధానం ఇవ్వటానికి గడువు. సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారం ప్రాణహానికి వ్యక్తి స్వేచ్ఛకు చెందినది అయితే సమాధానం ఇవ్వడానికి గడువు ఎన్ని గంటలు అంటే 45. కొన్ని బుక్లో మనకి నేను చూశాను, అందులో కొన్ని ఆన్సర్స్ 48 అని ఉంది. అంటే మనకి ఇక్కడ 45 ఆర్ 48 అయ్యి ఉండొచ్చు. నాకు ఇది క్లారిటీగా తెలియదు. కాబట్టి మీకేమైనా తెలిస్తే ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే కొన్ని బుక్స్లో చూశాను 48 అని ఉంది, కొన్ని దగ్గరలో 45 అని ఉంది. కాబట్టి ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్ రాంగ్ ఉంటే మనం 45 ఇస్తే పక్కగా ఆన్సర్ అయితే పెట్టండి. లేదు 45 ఇస్తే 45 కాకుండా 45 అని ఇస్తే 48 అని పెట్టండి. 45 ఇస్తే. 43. కేంద్ర సమాచార కమిషన్ తొలగింపుకు వీరి ఆదేశాలు అవసరం. కేంద్ర సమాచార కమిషన్ తొలగింపుకు వీరి ఆదేశాలు అవసరం అంటే రాష్ట్రపతి గుర్తుపెట్టుకోండి. 44. రాష్ట్ర సమాచార కమిషనర్లను తొలగించే అధికారం వీరికి కలదు. రాష్ట్ర సమాచార కమిషనర్లను తొలగించే అధికారం వీరికి కలదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కేంద్ర సమాచారం ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి. అదే రాష్ట్ర సమాచార కమిషన్ని తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 45. లాస్ట్ బిట్టు. కేంద్ర సమాచార కమిషన్ పదవీ కాలం. 65 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు. ఈరోజు మనం 45 బిట్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అది 2009 యాక్ట్ ప్రకారం దానిలో ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాం. రిమైనింగ్ మిగతా బిట్స్ చేద్దాం.